ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానని. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతినీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే జుట్టు మెలిదిప్పి తన్నించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలం కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేపాలని పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండగా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్ గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్ గా లేదే. మాట మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్దాలు వల్లిస్తా ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది. అయ్యా ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మన ఇచ్చేది కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులను గౌరవంగా జీవించనమండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వస్తి పలకమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.